అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో పర్యటించారు సీఎం చంద్రబాబు. సంబేపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి పెన్షన్ను అందజేశారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. వైసీపీ హయాంలో పోలవరాన్ని గోదావరిలో ముంచేశారని, డాఫ్రమ్ వాల్ పోగొట్టే స్థితికి తెచ్చారని చంద్రబాబు ఆరోపించారు. కూటమి గెలిచిన తర్వాత ప్రాజెక్టును పరుగులు పెట్టించామన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు చంద్రబాబు. పోలవరాన్ని గోదావరిలో ముంచేశారు. డయాఫామ్ వాల్ పోగొట్టే పరిస్థితికి వచ్చారు. 400 కోట్ల రూపాయలతో పనిచేస్తే మళ్లీ ప్యారలల్గా కాలువని డయాఫామ్ వాల్ కొత్తగా నిర్మాణం చేయాలి. దీనికి 1000 కోట్లు అవుతా ఉంది. 400 కోట్లు పోయింది. ఇప్పుడు అదనంగా 1000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. డిలే కూడా కాలయాపన 5-6 సంవత్సరాలు అయ్యే పరిస్థితి వచ్చింది. మొన్ననే మీరందరూ ఈసారి ఎప్పుడూ గెలవనే రాయి చోటును కూడా గెలిపించారు. ఎప్పుడైతే మీరు ఆ విధంగా గెలిపించారో దానివల్ల ఢిల్లీలో కూడా మన గౌరవం పెరిగింది. కష్టాల్లో ఉండే రాష్ట్రానికి సంజీవునిగా పనిచేసింది. వెంటిలేటర్ మీద ఉండే రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చింది. అందుకే ఈరోజు గర్వంగా చెప్తున్నా, పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. 2027కు